Hello all, welcome back to our channel of JNDH updates. So, document required for టీఎస్ ఐసెట్ వెరిఫికేషన్కి ఎవరైతే వెళ్తున్నారో ఈ వీడియోలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ ఐసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ టీఎస్ ఐసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ లాంగ్ మెమో అండ్ లాంగ్ మెమో, ఫోర్త్ ఇంటర్ మెమో, ఐసెట్ అండ్ డిగ్రీ. ఒకవేళ మీరు డిగ్రీ చేస్తే డిగ్రీ అండ్ బీటెక్ చేస్తే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బీటెక్ పీసీసీఎంఎం అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్ లెవెల్ది, దాని తర్వాత ఇంటర్లో అండ్ తర్వాత డిగ్రీ లెవెల్, ఈ 3 సెట్స్ అనేది పెట్టుకోనేది. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఒక ఒకవేళ ఓసీ వాళ్ళకైతే నో నీడ్, బట్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంట్ ఇయర్ది 2025 ఇయర్ది మాత్రమే. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూకెల్ అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఈ సెట్స్ అనేటివి సో ఒక 3 సెట్స్ తీసుకోండి. ఈ 3 సెట్స్ సో 2 సెట్స్ వాళ్ళకి ఇచ్చినా కానీ ఇంకో సెట్ అయితే మీకు ఉంటుంది. అండ్ ఈ ఇందులోకి వెళ్ళి ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు వెరిఫికేషన్ వాళ్ళు మళ్ళీ రమ్మని చెప్తారు. సో ఈ ఆర్డర్లో అయితే వెళ్ళి తీసుకోండి. మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఆర్డర్లో తీసుకొని వెళ్తే. సో ఇవి ఒకసారి చూసుకోవచ్చు డాక్యుమెంట్స్ ఇవన్నీ. అండ్ స్టిల్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా రిప్లై ఫర్ దిస్ ఇది టీఎస్ ఐసెట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోండి. సో దిస్ ద అప్డేట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.